మిత్రులారా, రాణించాలి అంటే ఏకాగ్రత ఉండాలి, ఏకాగ్రతతో కష్టపడాలి. ఏకాగ్రత ఉన్నప్పుడే మనం రాణించగలుగుతాం. ఎందులో అయినా ఒక్కసారి ఓటమి చెందితే చింతించాల్సిన అవసరం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓడిపోయా. చాలామంది అనుకున్నారు అయిపోయింది రేవంత్ రెడ్డి కెరీర్ అని. కానీ విత్ ఇన్ 4 months ఐ గాట్ ఎలక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. India's biggest constituency, Malkajgiri. I have 35 lakh votes in that parliament. ఆ తర్వాత పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రిగా రాణించిన ఒక ఓటమి మనల్ని నిరాశపరచకూడదు, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం రేపు నవంబర్లో ఖేలో ఇండియా క్రీడలను నిర్వహించడమే కాకుండా రాబోయే రోజుల్లో ఒలింపిక్ గేమ్స్ని ఇండియా ఏదైతే హోస్ట్ చేయాలనుకుంటుందో హైదరాబాదే ఒక ప్లాట్ఫామ్గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఇప్పుడు మీకు చూపించిన స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇక్కడ 82 acresలో వరల్డ్స్ బెస్ట్ స్పోర్ట్స్ అకాడమీ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇక్కడ మనం నిర్మించుకోబోతున్నాం. బై 2028 December I'm going to inaugurate that sports university and sports academy. This is what my commitment to